మిత్రులారా, హైడ్రా తర్వాత కేవలం రాష్ట్రంలో భూములు మాత్రమే కాదు, ప్రజాస్వామ్యం కూడా పూర్తి స్థాయిలో కబ్జా అయిపోయింది అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మన ఓటుతోనే గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని ప్రజలకు సేవలందించే వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేసేసి కేవలం వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ స్వార్థపూరితమైన పనులతో వాళ్ళు మాత్రమే బాగుపడుతుండ్రు తప్ప ఓటేసిన మనం ఎప్పటికీ బాగుపడే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి కారణం ఒకటే ఒకటి మిత్రులారా, దీనికి కారణం ఒకటే ఒకటి. ఏంటంటే 5 సంవత్సరాలకు ఒకసారి పండగలాగా అక్కకు జై, అన్నకు జై అని ఓటేసి జబ్బలు జరుచుకుంటూ మనం చేతులు గాలినాక ఆకులు పట్టుకునే విధంగా తయారై చేనుని కంచె మేసేసినాక సోయి తెచ్చుకొని ఉంటున్నాం గనుక ఈ వ్యవస్థ ఇట్లా తయారవుతుంది. కనుక ఈ విధంగా జరగద్దు అంటే మనం ఒక పని చేయాలి. చాలా చాలా ముఖ్యమైన పని, అసలైన పని, ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు చేయాల్సిన పని మనం చేస్తేనే ఈ ప్రజాస్వామ్యం అనేది ప్రాణంతో ఉంటుంది, నిలబడుతుంది, మనకు మన భవిష్యత్ తరాలకు ఒక మంచి భరోసా ఇస్తుంది. దానికి మనం ఏం చేయాలంటే చిన్న ఉదాహరణ చెప్తా మిత్రులారా. ఒక పెన్ను మనం కొనుక్కొని రాసినప్పుడు రాస్తలేదు అంటే ప్రాబ్లం పెన్నుదా, పెన్ను తయారు చేసిన వాళ్ళదా? ఒకసారి ఆలోచించండి మీరు. పెన్ను తయారు చేసే ప్రాసెస్లోనే లోపం ఉంది కనుక పెన్ను అనుకున్న విధంగా పనిచేస్తలేదు. అదేవిధంగా ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మిస్తున్న ఓటర్లం మన దగ్గరనే లోపం ఉంది కనుక మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండడం లేదు. సింపుల్. ఉండాలి అంటే మరి మనం ఏం చేయాలి అంటే ఒకటే ఒక పని చేద్దాం. నంబర్ 1, గ్రామ స్థాయిలో కానీ, మున్సిపాలిటీ స్థాయిలో అయితే వార్డు స్థాయిలో, గ్రామ స్థాయిలో అయితే సర్పంచ్ స్థాయిలో, కార్పొరేషన్ స్థాయిలో అయితే డివిజన్ స్థాయిలో మనం నెలకు 2 గంటలు, కేవలం 2 గంటలు టైం ఇచ్చి, బాధ్యతాయుతమైన పౌరులుగా టైం ఇచ్చి, రోజు జరుగుతున్న వ్యవహారాలను ఎప్పటికప్పుడు వార్తల రూపంలో గమనిస్తూ మనం డివిజన్ మీటింగ్లో 4-5 కాలనీల ప్రజలందరూ, అక్కడ యాక్టివ్ మెంబర్స్ అందరూ జమై కార్పొరేటర్ని పిలిచి పోయిన నెల ఏం జరిగింది, ఈ నెల ఏం జరుగుతుంది, మరి మనం తర్వాత నెల ఏం చేద్దాం, మనకెంత బడ్జెట్ వచ్చింది, మనకెన్ని క్రిటికల్ సమస్యలు ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్లో ఒక ఇయర్కి సంబంధించి మన ప్లానింగ్ ఏంది అని కార్పొరేటర్ స్థాయిలో మనం ప్లాన్ చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రతి నెలకొకసారి కార్పొరేటర్ స్థాయిలో, ప్రతి 3 నెలలకొకసారి మేయర్ స్థాయిలో, ప్రతి 6 నెలలకొకసారి ఎమ్మెల్యే స్థాయిలో మనం సమీక్షలు నిర్వహించాలి. వాళ్ళు కాదు, మనమే ప్రజాస్వామ్యానికి ప్రజలే బాసులు. ఒకసారి ఎన్నుకున్నాం కదా, ఇక వాళ్ళు అన్ని పని చేస్తారు కదా అంటే పెన్ను తయారవుతుంది, బయటకు వస్తుంది, కానీ రాయేది. మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేరు. కనుక ఈ ఒక్క పనిని మనం నిబద్ధతతో, నిజాయితీతో, కంటిన్యూస్గా, కన్సిస్టెంట్గా చేయగలిగితే అత్యుత్తమమైన ప్రజాస్వామ్యం నిర్మించబడుతుంది. మనకు, మన భవిష్యత్ తరాలకి ఒక మంచి వ్యవస్థ తయారవుతుంది. ప్లస్ మనం భవిష్యత్ తరాలకి రోల్ మోడల్గా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తే మన తర్వాత మన పిల్లలు కూడా ప్రశ్నించే విధంగా తయారై ప్రతి నెల గుడికి ఒకసారి పోకున్నా పర్వాలేదు కానీ ఆ 2 గంటల టైం అక్కడ వెచ్చించి
మనం ఈ పని చెయ్యకపోతే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చేతులు గాలినాక ఆకులు పట్టుకొనుడు, శేనుని కంచెం వేసేసినాక చూసుడు, ఇదే జరుగుతుంది తప్ప ప్రజాస్వామ్యం మాత్రం నిలబడదు. ఓటేసి జబ్బలు జరుచుకునుడు మానేద్దాం. ప్రతిరోజు బాధ్యతగా ఉందాం. ప్రతి నెల బాధ్యతగా మీటింగ్లలో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని, అభివృద్ధిని మనమే నిర్మించుకుందాం. ప్రజలు, నా మిత్రులు గమనిస్తారని, ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.